మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. విజయనగరం పట్టణ పరిధిలో స్వచ్ఛ భారత్ హీ సేవ కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఇంత భారీ ఎత్తున నగరవాసులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమనిపిస్తుంది? ఈరోజు స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో మనం నెరవేరుస్తున్నాం. అలాగే విజయనగరంలో కూడా మనం నెరవేరుస్తున్నాం. చూస్తుంటే అన్ని వర్గాల ప్రజలు, మహిళలు అయితేనేంటి, అలాగే పిల్లలు, ప్రత్యేకంగా స్కూలు కాలేజ్ పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యత తీసుకున్నారు. స్వచ్ఛత ఈ సేవ అనేది మహాత్మా గాంధీ గారు మన ఇండిపెండెన్స్ టైంలో పెట్టారు. అంటే ఏంటంటే మనం అందరూ కూడా కలిసి కట్టుకొని మన ఊరుని, మన వార్డుని, మన విజయనగరంని బాగు చేయాలంటే మనం సమయం ఇచ్చి మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే మనకి ప్రత్యేకంగా ఈరోజు 17th నుంచి మొదలుపెట్టి మహాత్మా గాంధీ గారి బర్త్డే వరకు, అంటే అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రాం అనేది మనం నెరవేరుస్తున్నాం. అయితే ప్రజలందరికీ ఒక అవేర్నెస్ అనేది తీసుకురావటానికి అందరూ కూడా మన పర్యావరణాన్ని రక్షించి శుభ్రంగా ఉంచుతారని కోరుకుంటా ఉన్నాం. అలాగే చూస్తుంటే మనకి ప్లాస్టిక్స్ అయితే చాలా డేంజరస్ అయిన వేస్ట్ మ్యాటర్ అన్నమాట. అయితే అది ఎంత మన వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకుంటూ, అలాగే ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం పారేస్తామో ఒక 100 సంవత్సరాలకి 1000 సంవత్సరాలు కూడా అది డీకంపోజ్ అవ్వదు. సో ప్రత్యేకంగా దాంట్లో కూడా మనం దృష్టి పెట్టి అది కూడా మనం ఆ విధంగా మన పర్యావరణాన్ని రక్షించటానికి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత, పలానా మంచి బాధ్యత, నా బాధ్యత కాదని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి ఒక్కరు బాధ్యత. మనం డైలీ కొంత సమయమైనా మనం పర్యావరణాన్ని శుభ్రం చేసుకోవటానికి మనం ఉంచుకోవాలని ప్రతి ఒక్క భారతదేశ వ్యక్తిని, ప్రతి ఒక్క సిటిజన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకోటి ప్రధానంగా ఏదైతే విజయనగరంలో చెరువులు, పెద్ద చెరువుతో పాటు ఈ చెరువు అయ్యగారు కోనేరు చెరువులు పెద్ద చెరువులతో ఎక్కువ ఉన్నాయి. ఈ చెరువుల్లో ఎక్కువగా కాలుష్యం ఏర్పడుతుంది. ఇదే క్రమంలో ఈ కాలుష్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓకే, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే శుభ్రం చేయటం, ఏ విధంగా శుభ్రం చేయాలి, చెరువులైనా, ఫిష్ ట్యాంక్ అయినా, లేకపోతే మన వార్డ్ అయినా, లేకపోతే ఏ ఏరియా అయినా శుభ్రం చేయటం ఈరోజు మన ప్రోగ్రామ్. అయితే మనం ఈరోజు ప్రోగ్రామ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ప్రధానంగా వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి, అలాగే వర్షాకాలం. ఆ క్రమంలోనే ఈ కాలుష్యం అవ్వడంతో పాటు చెరువులు దుప్పొంగుతున్నాయి. ఆ క్రమంలోనే బయటికి వెళ్తున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఎటువంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు వాటర్ అనేది ఎప్పుడైనా హైట్ నుంచి లో వరకు ఫ్లో అవుతుంది. అది దాని తత్వం, వాటర్కి తత్వం, లిక్విడ్కి తత్వం అది. అయితే మనం ఎప్పుడైతే కబ్జాలు ఇటువంటి ప్రజలు చేస్తారో అప్పుడు ఆ ఏరియా అనేది బ్లాక్ అవుతుంది. ఆ ఏరియా ఎప్పుడు బ్లాక్ అయినప్పటికీ అదేమవుతుంది అంటే వాటర్కైనా లిక్విడ్కైనా అది ఎక్కడికి వెళ్ళాలో దానికి ఒక స్థలం అనేది దొరకదు. అది దొరికినప్పటికీ ఇటువంటి అదేమవుతుందంటే ఇళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, ఈ విధంగా వెళ్ళిపోతుంది. అయితే మనం టౌన్ ప్లానింగ్ ఇంకా పటిష్టంగా చేసి మనం మన పర్యావరణాన్ని రక్షించాలి. ఆ విధంగా మనం లాస్ అనేది చేసుకోవాలి. ఆ లాస్ కూడా పాటించటానికి ప్రజలు కూడా భాగస్వామ్యమై ప్రజలు ముందుకు రావాలి. అంటే ఆ కాలనీలోకి ఇప్పుడు వెళ్తుందని మీరే చెప్పారు. ఆ కాలనీలోకి వెళ్లకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం వాటర్ ఎప్పుడైనా హైట్ టు లో వెళ్తుంది. మీరు వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే స్వచ్ఛత ఈ సేవ. ఓకే, అంటే మనం క్లీన్ చేసి ఏ విధంగా మనం మన పర్యావరణాన్ని రక్షించాలనేది ఈరోజు టాపిక్. మీరు ఇంకొక టాపిక్ మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది. కాబట్టి అది ఇంకొక రోజుకి మనం ఉంచుదాం. థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమానికి అయితే భారీ ఎత్తున జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ రోజు నగరంలో ఉన్నటువంటి చెరువుల వద్ద అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.